ఇప్పుడు ఎక్కడ చూసినా మహాకుంభమేళా కోసమే దేశమంతా మాట్లాడుకుంటుంది. మహాకుంభమేళాకి వెళ్ళాలని, మహాకుంభమేళాకి వెళ్తే గనక మన జీవితం ధన్యమవుతుందని చాలామంది పెద్దలు, చాలామంది భక్తులు అనుకుంటూ ఉన్నారు. అయితే రీసెంట్‌గానే మహాకుంభమేళాకి బయలుదేరిన ఎంతోమంది ప్రయాణికులతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఒక ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. రైల్వే స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక వర్కర్‌ని మీడియా పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంది. తాను 1981 నుండి ఇక్కడే కూలీగా పనిచేస్తున్నానని, కానీ గతంలో ఎప్పుడూ ఇంత పెద్ద ఎత్తున జనసమూహాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ 12వ నంబర్ ప్లాట్‌ఫార్మ్ నుండి బయలుదేరాల్సి ఉంది. కానీ సడెన్‌గా ఆ ట్రైన్ ఆ ప్లాట్‌ఫార్మ్ 16వ నంబర్‌కు మార్చబడింది. దాంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ప్లాట్‌ఫార్మ్ 16కు పరిగెత్తడం ప్రారంభించారు. దీని కారణంగా రెండు వైపులా నుండి వచ్చిన జనాలు ఒకరినొకరు ఢీకొంటూ, తొక్కుకుంటూ తోసుకున్నారని చెప్పాడు. ప్రయాణికులు ఎస్కలేటర్లు, మెట్లపై పడిపోయారని కూలీలు వివరించారు. ఈ ఘటనలోనే చాలామంది చనిపోయారు. మేము చనిపోయిన వారిని అంబులెన్స్ వద్దకు తీసుకెళ్ళాము. ప్లాట్‌ఫార్మ్‌పై బూట్లు, బట్టలు చెల్లాచెదురుగా పడిపోవడం చూసి చలించిపోయామని చెప్పారు. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. 3, 4 అంబులెన్స్‌లు అక్కడికి చేరుకున్నాయి. ఆ తర్వాత ప్రజలను ఆస్పత్రికి తరలించారు. రాత్రి తొక్కిసలాట చూసిన తర్వాత ఉదయం వరకు తాను ఎలాంటి ఆహారం తినలేకపోయానంటూ అతడు బాధగా చెప్పాడు. 3 గంటల పాటు అక్కడ కూలీలంతా పోలీసుల కంటే ముందుగా స్పందించి ప్రజలకు సహాయం చేశామని చెప్పాడు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సేఫ్టీ స్టేషన్‌లో అగ్ని ప్రమాదంగా భావించి 3 ఫైర్ ఇంజిన్లను పంపించారని చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనకు గల కారణాలపై పోలీసులు తాజాగా వివరణ ఇచ్చారు. ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు పేర్లు దాదాపు ఒకేలా ఉండడంతో ప్రయాణికులు తికమక పడి తొక్కిసలాట జరిగిందని చెప్పారు. శనివారం జరిగిన ఈ ఘటనలో 18 మంది మరణించగా, పలువురు గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. తమ రైలు మరో ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తుందని చివరి నిమిషంలో అనౌన్స్‌మెంట్ విన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదలడంతో తొక్కిసలాట జరిగిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ వాదనలు రైల్వే అధికారులు కొట్టిపారేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టేషన్‌లో 14వ ప్లాట్‌ఫార్మ్ ప్రయాగ్రాజ్ ఎక్స్‌ప్రెస్ రైలు వచ్చింది. అదే సమయంలో ప్రయాగ్రాజ్ స్పెషల్ రైలు 16వ ప్లాట్‌ఫార్మ్ పైకి వస్తుందన్న ప్రకటన వెలువడింది. అప్పటికే ప్రయాగ్రాజ్ వెళ్లే 4 రైళ్లు 12, 13, 14 ప్లాట్‌ఫార్మ్‌లకు రావాల్సి ఉండగా, వీటిలో 3 రాకతో ఆలస్యం జరిగింది. దీంతో ప్లాట్‌ఫార్మ్‌పై ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరోవైపు 14వ ప్లాట్‌ఫార్మ్‌పై ఉన్న కొందరు ప్రయాణికులు రద్దీ కారణంగా రైలు ఎక్కలేకపోయారు. ఈ క్రమంలో అనౌన్స్‌మెంట్ వినగానే హడావిడిగా 16వ ప్లాట్‌ఫార్మ్ పైకి బయలుదేరారు. ఇదే